అనగనగా విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయల మహారాజుగారి పెరటితోటలో ఒక ప్రత్యేకమైన వంకాయ మొక్కలు ఉండేవి. ఆ మొక్కల కాసే వంకాయల్లో విత్తులు ఉండేవి కావు. ఆ వంకాయలు కేవలం రాజుగారి కుటుంబానికి మాత్రమే వండేవారు. ఒకరోజు రాజుగారు తన ఆస్థాన కవులందరినీ భోజనానికి పిలిచి ఆ వంకాయ కూరను వడ్డించారు. అందరూ ఆ కూర రుచికి ఫిదా అయిపోయారు. తెనాలి రామకృష్ణుడు కూడా ఆ కూర తిని అబ్బబ్బా ఎంత రుచిగా ఉందో అని ఆశ్చర్యపోయాడు. ఇంటికి వచ్చి ఆ వంకాయ కూర గురించి తన భార్యకు చెప్పాడు. అది విన్న ఆమెకు ఆ కూర తినాలని బాగా ఆశపుట్టింది. ఎలాగైనా సరే తీసుకురమ్మని పట్టుబడింది. భార్య కోరిక తీర్చడానికి ఒక రాత్రిపూట రామకృష్ణుడు రహస్యంగా రాజుగారి తోటలోకి దూరి కొన్ని వంకాయలు కోసుకొని ఇంటికి తెచ్చాడు. ఆయన భార్య ఎంతో సంతోషంగా ఆ వంకాయలతో ఘుమఘుమలాడే కూర వండింది. ఆ కూర రుచి చూసి, నేను తిన్న వంకాయ కూరల్లో ఇది చాలా రుచిగా ఉంది, మనబ్బాయికి రుచి చూపిద్దాం అని చెప్పింది. అప్పుడు వారి కొడుకు నిద్రపోతున్నాడు. వాడిని లేపితే రేపు విషయం చెప్పేస్తాడేమో అని రామకృష్ణుడు ఒక ఉపాయం ఆలోచించాడు. ఒక బకెట్ నీళ్లు తీసుకుని పైకప్పు మీదకు వెళ్ళి కిటికీ ద్వారా చినుకుల్లా కొడుకుమీద పడేలా చల్లాడు. కొడుకు లేచాడు. చూశావా నాయనా, బయట ఎంత పెద్ద వర్షం పడుతోందో, రా భోజనం చేద్దాం అన్నాడు. ఆ వంకాయ కూరతో కొడుక్కి కడుపు నిండా భోజనం పెట్టాడు. మరుసటి రోజు వంకాయలు దొంగతనం జరిగిందని రాజుగారికి తెలిసింది. ఇది ఖచ్చితంగా రామకృష్ణుడి పనే అని అనుమానం వచ్చింది. రామకృష్ణుణ్ణి పిలిపించి అడిగాడు. అతడు తెలివిగా, లేదు మహారాజా, కావాలి అంటే నా కొడుకుని అడగండి మహారాజా అన్నాడు. పిల్లాణ్ణి పిలిచి, రాత్రి ఏ కూర తిన్నావు అని అడిగారు. పిల్లాడు అమాయకంగా, వంకాయ కూర తిన్నాను మహారాజా, బయట భయంకరమైన వర్షం కూడా పడుతోంది అన్నాడు. నిన్న వర్షం పడలేదు కదా అని రాజుగారు ఆశ్చర్యపోయారు. పిల్లాడు కలలో చూసినదే చెప్తున్నాడని భావించారు. కొంతసేపటికి రామకృష్ణుడు నిజం చెప్పాడు. వంకాయలు దొంగతనం చేసింది నేనే మహారాజా అన్నాడు. రాజుగారు నవ్వుతూ తప్పు ఒప్పుకున్నందుకు అతన్ని క్షమించారు. ఇదే తెనాలి రామకృష్ణుడి తెలివి.